పార్ట్ 4. హృదయం అన్నింటికంటే మోసకరమైనది. ది హార్ట్ ఈజ్ డిసీట్ఫుల్ అబౌవ్ ఆల్ థింగ్స్. సో దేవుడు చెప్పాడు మనకు చాలా సందర్భాల్లో ఎలా మోసం చేస్తుంది మన హృదయము, మనల్ని ఎలా బోల్తా కొట్టిస్తుంది. సో మన హృదయం అంతా కూడా ఆ కోపంతో, ద్వేషంతో, పగతో, ప్రతీకారంతో నిండుకున్నప్పుడు నువ్వు దేవుణ్ణి చూడలేవు, దేవుణ్ణి వెతకలేవు. సో దేవుడి మీద ఆధారపడలేవు. సో దేవుడి యొక్క మాటలు నువ్వు వినలేవు. సో అందుకే మన హృదయము మనల్ని మోసపరుస్తుంది. ఎట్లా మోసపరుస్తుంది? వ్యాధి కలది. సో ఒక బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు మనకు వ్యాధి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది బయటపడుతుంది. కానీ మన లోపల ద్వేషం ఎంత ఉంది, పగ ఎంత ఉంది, ప్రతీకారం ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనము ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు కనపడదు. సో దానివల్ల మన మనస్సు డార్క్నెస్ అయిపోతుంటుంది, అంటే మురికి పట్టినట్టు అవుతుంటుంది. అండ్ ఎలా ఉంటుందంటే ఒక మురికి పట్టిన గుడ్డ ఎలాగైతే మరకలతో ఉంటుందో అలాగే మన హృదయం కూడా అలాగ ఉంటుంది. అందుకే దావీదు అంటాడు ఒక సందర్భంలో, హిమము కంటే నన్ను తెల్లగా కడుగు అయ్యా, ఇస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా మార్చు అని. సో మన హార్ట్ కూడా అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎస్, మన ముఖం తెల్లగా ఉండాలని చూసుకుంటాము, కానీ మన హార్ట్ కూడా వైట్గా ఉండాలని మనం చూసుకోము. దాన్ని పవిత్ర హృదయము, పరిశుద్ధ హృదయం అంటారు. సో మన హృదయంలో ఎంత కోపం ఉంది, ఎంత ద్వేషం ఉంది, దేవుడు అనలైజ్ చేయగలుగుతాడు. ఎంత మురికి పట్టి ఉంది, ఎంత మలినం పట్టి ఉంది, ఎంతగా మన హృదయము పాడైపోయిందో దేవుడు మాత్రము చూడగలుగుతాడు, దేవుడు మాత్రం చెప్పగలుగుతాడు. సో అలాంటి హృదయాన్ని చూసి దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు. అలా ఆశీర్వాదం పొందుకోకుండా మన హృదయమే ఇన్ని సంవత్సరాల నుంచి పొల్యూట్ అయిపోయింది. సో దేవునికి ప్రార్థించాలి, ఈ పొల్యూట్ అయిన హృదయాన్ని తీసేయి ప్రభువా, ఈ కరప్ట్ అయిన హృదయాన్ని తీసేయి ప్రభువా, హోలీ హృదయాన్ని మాకు ఇవ్వండి, మంచి పవిత్రమైన హృదయాన్ని, పరిశుద్ధమైన హృదయాన్ని మాకు దయచేయండి, రీప్లేస్ ఇట్ అని ప్రార్థించినప్పుడు దేవుడు రీప్లేస్ చేస్తాడు. మన పాత స్వభావాన్ని తీసేస్తాడు, పాత లక్షణాలను తీసేస్తాడు. కాబట్టి నీ హృదయము నిన్ను మోసపరచకుండా ఉండాలని చూసుకోవాలి. అందుకే హృదయము ఎప్పుడైనా స్టోరింగ్ పాయింట్, ఇది ఒక బ్యాంక్ లాంటిది. మన బ్యాంకులో అమౌంట్ ఎలాగైతే డిపాజిట్ చేస్తామో, మన కోపము మన హృదయం నుంచే పుడుతుంది, ద్వేషము మన హృదయం నుంచే, భయము మన హృదయం నుంచే, ఆందోళన మన హృదయం నుంచే, పగ, ప్రతీకారము మన హృదయం నుంచే. సో నువ్వు ఎవరినైనా ప్రేమించాలన్న హృదయం నుంచే. అందరూ డైలాగ్ కూడా అంటారు కదా, నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను, హృదయానుసారంగా ప్రేమిస్తున్నానని. సో ప్రేమించాలన్నా మన హృదయం నుంచే, ద్వేషించాలన్నా మన హృదయం నుంచే, పగపట్టాలన్నా మన హృదయం నుంచే. సో అన్నీ కూడా మన హృదయం నుంచే మొదలవుతుంటా ఉంటాయి. అండ్ చేదు, అసూయ మన హృదయం నుంచి, ఇవన్నీ స్టార్ట్ అయ్యేది అదే. అంటే ఇది ఒక స్టోరింగ్ పాయింట్ లాగా, ఒక స్టోరేజ్, ఒక డివైస్ లాగా మనకు ఇది మారిపోయింది. సో మనకు మనం ప్రేర్ చేసుకొని అన్నిటిని డిలీట్ చేసేయాలి. సో కోపం ఉందా డిలీట్ చేసేయి, పగ ఉందా డిలీట్ చేసేయి, అసూయ ఉందా డిలీట్ చేసేయి. మనకు అనవసరమైన వాటి ఏమున్నా కూడా వాటన్నిటిని కూడా డిలీట్ చేసేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనకు మనము ప్రేర్ చేసుకొని వాటిని వెళ్ళి తీసేసుకోవాలి. సో అలాంటి సందర్భంలో దేవుడు మాట్లాడబోతున్నాడు, చూద్దాం. సో ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నన్ను పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రేమించు అంటున్నాడు. సో నిన్న కూడా నన్ను వెతుకు, పూర్ణ మనస్సుతో నన్ను వెతుకు అంటే నువ్వు హార్ట్ఫుల్గా నన్ను వెతుకు, హార్ట్ఫుల్గా నన్ను ప్రేమించు అంటారు. సో మనం ద్వేషించడం కూడా ఇతరులను హార్ట్ఫుల్గా ద్వేషిస్తాము. ఎలా అంటే ఎవరి మీద ద్వేషం ఉన్నదనుకోండి, పడుకున్న వాళ్ళనే తలుచుకుంటాం, లేచిన వాళ్ళనే తలుచుకుంటాం, తినేటప్పుడు వాళ్ళనే తలుచుకుంటాం, త్రాగేటప్పుడు వాళ్ళనే తలుచుకుంటాం, ఎటన్నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళనే తలుచుకుంటాం. సో అట్లా సిన్సియర్గా మనం ద్వేషిస్తాము, సిన్సియర్గా పగబడతాము. సో అలాగే దేవుడు ఏమంటున్నాడు? ఆ సిన్సియారిటీ ప్రేమించడంలో చూపించు, ఆ సిన్సియారిటీ నన్ను వెతకడంలో చూపించు. అది ఎలా? హోల్ హార్టెడ్గా నన్ను వెతుకు. సో ఏదో టైం వచ్చినప్పుడు అని వెతకడం కాదు, ఏదో అవసరం వచ్చినప్పుడు వెతకడం కాదు. నన్ను హోల్ హార్టెడ్గా నువ్వు వెతుకు, నేను నీకు దొరుకుతాను, నన్ను హోల్ హార్టెడ్గా నువ్వు ప్రేమించు అంటాడు. సో ఆయనను సేవింపవలనని నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఎడల. సో దేవుడిచ్చిన కమెంట్మెంట్స్లో మొట్టమొదటి కమెంట్మెంట్, మన పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతకాలి, ఆరాధించాలి, సేవించాలి. అంతేకాని మనం పూర్ణ మనస్సుతో ఇతరులను ద్వేషిస్తున్నాము, పూర్ణ మనస్సుతో ఇతరుల మీద పగబడుతున్నాము, పూర్ణ మనస్సుతో ఇతరులను మనము హేట్రేట్ చేస్తున్నాము. సో అలా కాకుండా దేవుణ్ణి పూర్ణ మనస్సుతో ప్రేమించు అని అంటున్నాడు, హోల్ హార్టెడ్గా. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 3వ వచనము, అతను నీతో చెప్పిన సూచన క్రియ కానీ, మహత్కార్యం కానీ,
సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలైనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నటకు మీ దేవుడను యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. చూసారా, మనకు పని కాలేదని కొన్నిసార్లు ఈ దేవుడి నుంచి తప్పిపోతాము, వేరే మార్గాలు వెతుకుతాము, అన్యజనులు అన్య సంప్రదాయాలు పాటించే పద్ధతులను పాటిస్తాము. దేవుడు ఏమంటున్నాడు, మీరు నన్ను పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నారా లేదా పరీక్షిస్తున్నా అంటున్నాడు. సో అందుకే కొన్ని ప్రార్థనలకు జవాబు రాగానే చాలామంది వేరే సాంప్రదాయాలకు వెళ్తారు, వేరే ఆచరణలకు వెళ్తారు, వేరే పద్ధతులను అవలంబిస్తారు. ప్రార్థించడం ఆపేసి షార్ట్కట్లో డెవలప్ కావాలని, షార్ట్కట్లో సమాధానం పొందుకోవాలని చూస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, మీరు నన్ను పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నారో లేదో నేను పరీక్షిస్తాను మిమ్మల్ని అంటున్నాడు. సో అందుకే ప్రార్థన డిలే అవుతుందంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఎందుకంటే ఆ డిలేలో కూడా నువ్వు దేవుడిని ప్రేమిస్తావా లేదా, నీ ప్రార్థనకు జవాబు వచ్చినా రాకపోయినా నువ్వు దేవుడిని ప్రేమిస్తావా లేదా, పూర్ణ హృదయంతో నువ్వు ఆయనని ఇష్టపడతావా లేదా, లేకపోతే టైంపాస్ కోసం వస్తున్నావా, లేకపోతే అవసరం ఉన్నప్పుడే నువ్వు దేవుణ్ణి వాడుకుంటున్నావా, ఇవన్నీ కూడా దేవుడు పరీక్షిస్తా అంటున్నాడు. సో కొంతమందికి ప్రార్థనలకు జవాబు రాకపోతే ఇక వేరే సాంప్రదాయాలు పాటించడం, వేరే 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 అలవాట్లకు వెళ్ళడం, వేరే పద్ధతులకు వెళ్ళడం, ఇవన్నీ కూడా చేస్తుంటా అంటారు. కానీ దేవుడు మీరు నన్ను హోల్ హార్టెడ్గా లవ్ చేస్తున్నారా లేదా అని పరీక్షిస్తున్నాడట. చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 20 ఇజ్రాయేలారా వినుడి, నేడు మీరు మీ శత్రులతో యుద్ధము చేయటకు సమీపించుచున్నారు. మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి. చూసారా, జంకడము అంటే ఫియర్ కావడము, వనకడము, లేకపోతే హృదయంలో ఆందోళన కలగడము ఇక్కడి నుంచే మొదలవుతుంది. సో దేవుడు ఏమంటున్నాడు, మీ శత్రువులతో యుద్ధం చేయటకు సమీపించుచున్నారు, మీ శత్రువులు మీతో యుద్ధం చేయడానికి సమీపిస్తున్నారు. సో మీ హృదయంలను జంకనీయకుడి, భయపడకుడి. సో మనకు భయం కూడా ఎక్కడి నుంచి మొదలవుతుంది, మన హృదయం నుంచే భయము. జంకడం కూడా మన హృదయం నుంచే, అండ్ కలవరపడడం మన హృదయం నుంచే, యాంగ్జైటీ అంటే చింతించడం మన హృదయం నుంచే, ఇవన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. అందుకే దేవుడు ఏమంటున్నాడు, మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో, భయపడకు. భయం కూడా ఎక్కడి నుంచి పుడుతుంది, మన హృదయం నుంచే. కాబట్టి ఆ హృదయంను భయపడే హృదయంగా మార్చుకోకుండా మనము చూసుకోవాలి. నీకు ధైర్యం కూడా ఎక్కడి నుంచి వస్తుంది, గుండె నుంచే వస్తుంది. నీ గుండె ధైర్యము నీ హృదయం నుంచే మొదలవుతుంది, నీ భయము నీ హృదయం నుంచే మొదలవుతుంది, నీ ప్రేమ హృదయం నుంచే మొదలవుతుంది, ద్వేషం కూడా నీ హృదయం నుంచే మొదలవుతుంది. చూసారా, మనకు తెలియకుండానే దేవుడు మన హృదయానికి ఎన్ని లక్షణాలు పెట్టాడు. సో అది ఎలా వాడాలనేది కూడా మనమే డిసైడ్ చేసుకోవాలి. సో అందుకే క్లీన్ మై హార్ట్, నా హృదయంలో కలవరం ఉన్న తీసే ప్రభువ, భయం ఉన్న తీసే ప్రభువ, ఆందోళన ఉన్న తీసివేయండి, చింత ఉన్న తీసివేయండి, బలహీనతలున్న తీసివేయండి, కోపం ఉన్న, ద్వేషం ఉన్న, పగ ఉన్న నా హృదయం నుంచి విడుదల కలిగించండి. ప్రే ఫర్ దట్. దిస్ ఈజ్ అ హైలీ రికమెండెడ్ ప్రేయర్. మనం డబ్బు అడుగుతాము, ఆస్తులు అడుగుతాము, పాస్తులు అడుగుతాము, ప్రమోషన్ అడుగుతాము, జాబ్ అడుగుతాము, అన్నీ అడుగుతాము. కానీ మెయిన్ది ఇదే అడగాలి, మనం అడగాల్సింది ఇది. అడుగుతేనే ఈ హృదయం వస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం కోపంతో, ద్వేషంతో రగులుకుంటున్నాం అనుకోండి, పగతో రగులుకుంటున్నాం అనుకోండి, దేవుడు మన హృదయాన్ని చూసి ఆశీర్వదించలేడు. ఈ వోంట్ బ్లెస్ us. సో ఆయన ఆశీర్వదించే ముందు మన హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయ జ్ఞాన హృదయమా, వివేక హృదయమా, లేకపోతే ప్రేమతో నిండిన హృదయమా, ద్వేషంతో నిండిన హృదయమా, ఫర్గివ్నెస్ ఆట, అన్ఫర్గివ్నెస్ ఆట, ఇవన్నీ కూడా చూస్తాడు దేవుడు. అందుకే మన హృదయము చాలా భద్రంగా కాపాడుకోవాలి. మన హృదయంలో జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి. చూసారా, వణకడం ఇవన్నీ హృదయం నుంచే స్టార్ట్ అవుతాయి. వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యెహోవాయే. చెప్పాను కదా, స్టోరింగ్ పాయింట్ మన హృదయమే స్టోరింగ్ పాయింట్. భయం అక్కడి నుంచే మొదలవుతుంది, జనకడం, వనకడం ఇవన్నీ కూడా అక్కడి నుంచే మొదలవుతుంటాయి. కాబట్టి ఆ హృదయంలో ధైర్యము నింపు ప్రభువ, నా హృదయంలో మనశ్శాంతిని నింపు ప్రభువ, నా హృదయంలో దీర్ఘశాంతాన్ని నింపు ప్రభువ, నా హృదయంలో పవిత్రతను నింపు ప్రభువ, నా హృదయంలో పరిశుద్ధతను నింపు ప్రభువ, నా హృదయంలో నీతిని నింపు ప్రభువ, నా హృదయంలో మీ యొక్క మనశ్శాంతిని నింపు ప్రభువ, ధైర్యాన్ని నింపు ప్రభువ అని ప్రార్థించుకోవాలి. ఆ అన్ఫర్గివ్నెస్ని తీసే ప్రభువ, ఫర్గివ్నెస్ని నాకు దయచేయి ప్రభువ అని ప్రార్థించుకోవాలి. ఇవన్నీ ప్రార్థించుకుంటేనే వస్తుందండి. సో అన్ఫర్గివ్నెస్ హార్ట్, ఇట్స్ ఎ వెరీ డేంజర్, ఇట్స్ ఎ బ్లాక్ అవర్ బ్లెస్సింగ్స్. అన్ఫర్గివ్నెస్, మనం ఇతరులను క్షమించకపోవడం, అది మన బ్లెస్సింగ్ని బ్లాక్ చేస్తుంది. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, పగ అది మన బ్లెస్సింగ్స్ని ఆపివేస్తుంది. సో ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే లోపల ఇన్బిల్డ్ అవుతున్నాయి, లోపల డెవలప్ అవుతున్నాయి ఈ క్యారెక్టర్లు. దీనివల్ల మనము బ్లెస్ కావట్లేదు. అందుకే అసూయ, పగ, ప్రతీకారము, ద్వేషము, పగ ఇవన్నీ కూడా తీసేసుకోవాలి. అది టైం పడుతుంది. మనం ఇవన్నీ మురికి, మన హృదయానికి పట్టిన మురికి, హృదయానికి పట్టిన మలినం, ఇవన్నీ కూడా మన హృదయానికి పట్టిన చెడు, కీడు, ఇవన్నీ కూడా మనం తీసేసుకోవాలి.
సో ద్వితీయోపదేశ కాండము 26 అధ్యాయం 16 వచనం, ఈ కట్టడలను విధులను గైకొనమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించున్నాడు గనక నీవు పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోను వాటిని అనుసరించి నడుచుకొనవలెను. చూసారా, ఈ బైబిల్ని నువ్వు చదవడం మాత్రమే కాదు, నీ హృదయంలో యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా హోల్ హార్టెడ్గా నువ్వు నడవాలి. అబ్బో ఇది అవసరమా ఇప్పుడు నడవడము, ఈ ఫుల్ఫిల్ చేయడం అవసరమా, ఈ కమెంట్మెంట్స్ని, లేదు లేదు, నువ్వు దేవుడి కోసం ఏది చేసినా కూడా గుర్తుపెట్టుకోండి, హోల్ హార్టెడ్గా చేయాలి. దేవుడి యొక్క బైబిల్ చదివిన హోల్ హార్టెడ్గా, వాక్యం విన్న హోల్ హార్టెడ్గా, ప్రేయర్ చేసిన హోల్ హార్టెడ్గా, వర్షిప్ చేసిన హోల్ హార్టెడ్గా, ప్రేయర్ చేసిన హోల్ హార్టెడ్గా, సేవ చేసిన హోల్ హార్టెడ్గా, దేవుడి విషయంలో ఏది చేసినా కూడా పూర్ణ హృదయంతో చేయాలి. ఆయనను ప్రేమించిన పూర్ణ హృదయంతో చేయాలి, ఆయనను సేవించిన పూర్ణ హృదయంతో చేయాలి, ఆయనను వెంబడించిన పూర్ణ హృదయంతో వెంబడించాలి, ఆయనను ఆరాధించిన పూర్ణ హృదయంతో ఆరాధించాలి. సో అలా చేసినప్పుడు దేవుడికి ముడుతుంది. సో అందుకే పూర్ణ హృదయంతో మిమ్మల్ని ప్రేమించే హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభువా, పూర్ణ హృదయంతో మిమ్మల్ని ఆరాధించే హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభువా, పూర్ణ హృదయంతో మిమ్మల్ని సేవించే హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభువా, పూర్ణ హృదయంతో మిమ్మల్ని నేను వర్షిప్ చేసే హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభువా, వెంబడించి హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థించుకున్నప్పుడు దేవుడు అది ఇస్తాడు. సో నేను అలా చాలా నెలలు కూడా ప్రార్థించాను, మిమ్మల్ని పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ప్రేమించే హృదయాన్ని నాకు ఇవ్వని చాలా సందర్భాల్లో నేను దేవుడిని ప్రార్థించడం కూడా జరిగింది. ఎందుకంటే అది మనము అడుగుతూనే వస్తుంది, లేకపోతే మనకు అప్పటికే ఈ లోకంతో నిండుకుపోయి ఉంది. ఈ లోకము, కొంతమంది ఫర్నిచర్ని ప్రేమిస్తారు, కొంతమంది బంగారు నెక్లెస్లను, డైమండ్ నెక్లెస్లను ప్రేమిస్తారు, కొంతమంది తినే ఫుడ్ని ప్రేమిస్తారు, కొంతమంది కారుని, బంగ్లాలను ప్రేమిస్తారు. సో వాటన్నిటి నుంచి విడుదల కలిగించి నీ హృదయంలో ఎవరిని నింపుకోవాలి, దేవుణ్ణి నింపుకోవాలి. పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించాలి, పూర్ణ హృదయంతో ఆయనను సేవించాలి, పూర్ణ హృదయంతో ఆయనను వెంబడించాలి. అది అలా కోరుకున్నప్పుడు నీకు ఆ పూర్ణ హృదయం, హోల్ హార్టెడ్గా నువ్వు దేవుణ్ణి ఇష్టపడతావు. లేకపోతే మనం ఈ లోకంలో ఉండి అన్నిటి మీద మనసు పెట్టుకుంటాం, మెటీరియల్ థింగ్స్ మీద, ఆ కారు మెటీరియల్ థింగ్స్, సో బిల్డింగ్ మెటీరియల్ థింగ్స్, ఇవన్నీ మనకు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. ఉండాలి మనకు అవసరానికి అవన్నీ ఉండాలి, నేను వద్దనను. కారు ఉండాలి, ఇల్లు ఉండాలి, మంచి హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్ ఉండాలి, నెక్లెసెస్ ఉండాలి, అన్నీ ఉండాలి. అంతకంటే ముందు నీ హృదయంలో దేవుడికి స్థానం ఉండాలి. సో దేవుడు అదే అంటాడు, నన్ను పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ప్రేమించండి, సేవించండి, ఇష్టపడండి. సో దిస్ ఈజ్ ద కమెంట్మెంట్. ఈ కమెంట్మెంట్ ఫుల్ఫిల్ చేసామనుకో ధర్మశాస్త్రం అంతటిని ఫుల్ఫిల్ చేసినట్టే. సో ద్వితీయోపదేశ కాండము 28 అధ్యాయం 67 వచనం, నీవు రేయింబగళ్ళు భయపడదువు, నీ ప్రాణము నీకు దక్కున నమ్మకము నీకేమిది ఉండదు. సో మరణ భయము, చాలామందికి మరణ భయం ఉంటుంది. అది కూడా ఎక్కడి నుంచి మొదలవుతుంది? హృదయం నుంచే మొదలవుతుంది. రేయింబగళ్ళు భయపడుతుంటా అంటారు, ఆందోళన చెందుతుంటా అంటారు, అది కూడా హృదయం నుంచే మొదలవుతుంది. నీ హృదయంలో పుట్టు భయము చేతను. చూసారా, హృదయంలో పుడుతున్నాయట భయము. భయం ఎక్కడ పుడుతుందట? హృదయము. ఆందోళన హృదయంలో పుడుతుంది, చింత మన హృదయంలో పుడుతుంది, విచారణ మన హృదయంలో పుడుతుంది, ద్వేషము మన హృదయంలో పుడుతుంది, పగ మన హృదయంలో పుడుతుంది, ప్రతీకారం మన హృదయంలో పుడుతుంది, అలాగే ఫర్గివ్నెస్ మన హృదయంలోనే పుడుతుంది, అన్ఫర్గివ్నెస్ మన హృదయంలోనే పుడుతుంది, క్షమించే గుణము, క్షమించరాని గుణము, ఇవి రెండు కూడా మన హృదయంలోనే పుడుతుంది. సో వెలుగు మన హృదయం నుంచే, చీకటి మన హృదయం నుంచే, పాపపు తలంపులు మన హృదయం నుంచే, పవిత్ర తలంపులు మన హృదయం నుంచే, అపవిత్ర తలంపులు మన హృదయం నుంచే. అన్నీ కూడా ఎక్కడి నుంచి పుడుతున్నాయి? మన హృదయం నుంచే పుడుతున్నాయి. అందుకే ఆ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమంటున్నాడు. సో ఏది ఆలోచించాలి, ఏది మాట్లాడాలి, ఎవరి మీద పగ పెట్టుకోవాలి, అది పగ పెట్టుకుంటే నాకేమొస్తుంది, ద్వేషం పెట్టుకుంటే నాకేమొస్తుంది, రివెంజ్ తీసుకుంటే నాకేమొస్తుంది, జస్ట్ రిలీజ్ ఇట్. మీ హార్ట్లో నుంచి ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నిటిని రిలీజ్ చేసేయాలి. ఒక్కరోజుతో పోదు, ప్రేయర్ చేసుకోవాలి. సో దేవుడు ఇవన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు నీ బ్లెస్సింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే మనం 10-15 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, అయ్యా బ్లెస్ చేయి. దేవుడు మన హృదయాన్ని చూసినప్పుడల్లా కూడా మన హృదయం చెడిపోయింది దేవుడి ముందట, మన హృదయం పాడైపోయింది దేవుడి ముందట. సో అందుకే ఆశీర్వదించబడలేకపోతున్నాము. ఇదేంటిది? ఒక కీ లాంటిది. నీ బ్లెస్సింగ్కి ఇది ఒక కీ, నీ యొక్క సక్సెస్కి ఇది ఒక కీ, నీ యొక్క విక్టరీకి ఒక కీ. సో మనం అడగాల్సింది అడగాలి. సో ఏది అడిగితే పని అవుతుంది, ఎలా అడిగితే మనం పని అవుతుంది. సో మనం ద్వేషంతో, పగతో నిండుకున్నాం. అయ్యా ఆశీర్వదించంటే ఆయన ఆశీర్వదించలేడు. అయ్యా నా మనసులో నుంచి ద్వేషాన్ని తీసేయి, నా మనసులో నుంచి పగను తీసేయి అన్నాక తర్వాత, అది పోయిన తర్వాత, ద్వేషము పగ పోయిన తర్వాత అప్పుడు నువ్వు దేవుణ్ణి అడుగు, నీకు హీలింగ్ వస్తుంది, ప్రాస్పరిటీ వస్తుంది, సక్సెస్ వస్తుంది, విక్టరీ వస్తుంది, వెల్త్ వస్తుంది, హెల్త్ వస్తుంది, మ్యారేజ్ అవుతుంది, జాబ్ వస్తుంది,
అలాగే ప్రమోషన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఎక్కడ అవుతుంది? ఈ హార్ట్ వల్ల నీకు ప్రాబ్లం అవుతుంది. సో హృదయం చెడిపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆలోచనలు అన్నీ పుట్టేది అక్కడి నుంచే. మన లివర్ నుంచి, కిడ్నీ నుంచి ఆలోచనలు పుట్టవు. అది ఎప్పుడు కూడా ఫిజికల్గా చెడిపోతుంది అండ్ స్పిరిచువల్గా చెడిపోయేది మన హృదయం మాత్రమే. అందుకే నీ హృదయంలో పుట్టు భయము చేతను నీ కన్ను చూచువా, అయ్యో ఎప్పుడు సాయంకాలం అగును, సాయంకాలం అయ్యో ఎప్పుడు ఉదయం అగునని అనుకుందువు. కొంతమంది లైఫ్ అలా ఉంటుంది. డే ఎప్పుడైతుందా, నైట్ ఎప్పుడైతుందా, నైట్ అయితే డే ఎప్పుడైతుందా, మరణ భయము, ప్రాణ భయము, అప్పులనే భయము, ఇవన్నీ కూడా నీ హృదయం నుంచే మొదలవుతుంటా అంటే చూసారా, ఎక్కడ పుడుతున్నాయట? హృదయంలో పుట్టుతున్నాయట. భయము, ఆందోళన, చింత, విచారణ. సో వీటన్నిటి నుంచి మనం డెలివరెన్స్ పొందుకోవాలి. అందుకే లార్డ్ జీసస్ పుట్ యువర్ ప్రజెన్స్ ఇన్ మై హార్ట్. చాలామందికి ప్రజెన్స్ ఉండదు మనసులో. కోట్లు సంపాదించినా కూడా ప్రజెన్స్ ఉండదు. కోట్లు సంపాదించినా కూడా నిమ్మలం ఉండదు, మనశ్శాంతి ఉండదు. సో అదంతా ఎక్కడి నుంచి పుడుతున్నాయి? మనసులో నుంచే పుడుతున్నాయి. కాబట్టి వీటన్నిటి గురించి మనం ప్రార్థించుకోవాలని అంటున్నాడు దేవుడు. సో ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 3వ వచనము, ఆ గొప్ప శోధనలను, సూచన క్రియ, మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి. ఆయనను గ్రహించు హృదయంను, చూచు కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. చూసారా, దేవుడి యొక్క కార్యాలు మన జీవితంలో ఎన్నో చేశాడు, కానీ మన హృదయం కొన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. వాక్యం కూడా కొన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. సో యాక్సెప్ట్ చేయడానికి హృదయాన్ని అడగాలి. దేవా, అయ్యా నాకు ఆ హృదయాన్ని ఇవ్వండి. మీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో మిమ్మల్ని ప్రేమించే హృదయాన్ని, మీ యొక్క బైబిల్ని అంగీకరించే హృదయాన్ని, మీ బైబిల్ ప్రకారంగా నడిచే హృదయాన్ని నాకు దయచేయండి. సో ఇది అడిగినప్పుడే దేవుడు ఇస్తాడు. సో నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. దేనిని? ఏంటిది? శోధనలు, సూచన క్రియ, మహత్కార్యములు మీ కన్నులారా చూచితిరి, ఆయనను గ్రహించి హృదయమును. సో ఆ కాలంలో ఇజ్రాయిల్ ప్రజల ముందు దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు, ఎన్నో మహిమగల కార్యాలు చేశాడు. కానీ అయినా కూడా వాళ్ళ హృదయం యాక్సెప్ట్ చేయట్లేదట. దేవుణ్ణి యాక్సెప్ట్ చేయట్లేదు, దేవుడి యొక్క క్రియలను యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఎందుకు? నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. ఎవరు? యెహోవా మీకు ఇచ్చి ఉండలేదు. సో అడగాలి. నేను అందుకే చెప్పాను కదా, ఇప్పటి వరకు దేవుణ్ణి మనము మన పొల్యూట్ అయిన హృదయం తీసే ప్రభువా, ఆ కరెక్ట్ అయిన హృదయాన్ని తీసే ప్రభు అని ప్రార్థించుకున్నప్పుడు దేవుడు దానికి ఇస్తాడు. అయ్యా, మీ యొక్క బైబిల్లో ఉన్న మర్మాలను నేను తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఆ హృదయాన్ని నాకు దయచేయండి, మిమ్మల్ని పూర్ణ మనసుతో వెంబడించే హృదయాన్ని నాకు దయచేయండి అన్నప్పుడు దేవుడు ఇస్తాడు. సో ప్రే ఫర్ దట్. ఎవ్రీబడి డైలీ ప్రేయర్ చేసుకోవాలి. అయ్యా, నా హృదయం అంతా అపరిశుద్ధతో నిండుకుందయ్యా, పరిశుద్ధపరచయ్యా. నా హృదయం అంతా అవినీతితో నిండుకుందయ్యా, నీతితో నింపయ్యా. నా హృదయం అంతా అపవిత్రమైనది, అపరిశుద్ధంగా ఉంది, వాటన్నిటిని తీసేయి ప్రభువా, పరిశుద్ధ హృదయాన్ని దయచేయంత ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు. సో ఇలా నువ్వు హార్ట్ని క్లీన్ చేసుకున్నావు, నీ హృదయాన్ని క్లీన్ చేసుకున్నావు, అప్పుడు నువ్వు దేవుని అడుగు, నీకు ఇమ్మీడియట్గా నీకు వస్తుంటే సమాధానాలు, హీలింగ్ వస్తుంటుంది, డెలివరెన్స్ వస్తుంటుంది, ప్రాస్పరిటీ వస్తుంటుంది. ఎందుకంటే నీ హృదయమే కదా దేవుడు చూసేది. నీ కిడ్నీ చూడడు, లివర్ని చూడడు, బ్రెయిన్ని చూడడు, హార్ట్ చూడడు. మన హృదయంలో ఉన్న తలంపులను మాత్రమే దేవుడు చూస్తాడు. సో వాటిని ఎప్పుడు కూడా మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో ఇది ఒక కీ అన్నట్టు మనము. సో దీన్ని మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇక అదొక మనకు బ్లెస్సింగ్కి ఒక రూట్ అవుతుంది అన్నట్టు, ఒక కీ దొరికినట్టు, ఓపెన్ ద డోర్స్ అన్నట్టు. మన బ్లాక్ అయిన బ్లెస్సింగ్స్ని అన్బ్లాక్ చేస్తాయి. ఇప్పుడు అర్థమైందా? ఇది ప్రార్థించే జ్ఞానము, ప్రార్థించేలో ఒక జ్ఞానము. అయ్యా నాకు కారు ఇవి, అయ్యా నాకు బంగ్లా ఇవ్వు, అయ్యా నాకు ప్రమోషన్ ఇవ్వు కానీ అడుగుతున్నావు. అయ్యా నన్ను నీతిమంతుడిగా మార్చు, అయ్యా నన్ను పరిశుద్ధుడిగా మార్చు, అయ్యా నన్ను పవిత్రుడిగా మార్చు, అయ్యా నా హృదయాన్ని కడుగు, నన్ను నీ ముందు నిందారహితుడిగా ఉంచు, మచ్చలేనివాడిగా ఉంచు అని అన్నప్పుడు దేవుడే ఈ ప్రార్థన మెచ్చి, నువ్వు ఇవన్నీ అడుగుతున్నావు కదా, దీంతోపాటు నీకు ధనం ఇస్తాను, దీంతోపాటు నీకు ఐశ్వర్యం ఇస్తాను అంటాడు. ఆ రోజు దావీదు గొర్రెలు కాచుకుంటున్నాడు. దేవుడు దావీదు హృదయాన్ని చూశాడు. చాలా బాగుంది ఆయన హృదయం దేవుడి ముందు. దావీదు, నువ్వురా, నిన్ను సామ్యుయేలు చేత అభిషేకిస్తాను, నిన్ను రాజులాగా అభిషేకిస్తాను అన్నాడు. ఎక్కడ గొర్రెలు కాచుకున్న వ్యక్తి, ఎక్కడ రాజు. సో రాజులాగా ఆయన ఎదుగుతాడు ఆ హృదయమే. అందుకే దావీదుని అంటాడు దేవుడు, దావీదు నువ్వు నా హృదయానుసారివి, నా చిత్తానుసారివి, నా ఆజ్ఞానుసారంగా నడుచుకున్నావని అంటాడు దేవుడు. ఆ రోజు నోవాహు హృదయాన్ని చూస్తాడు. నోవాహు, ఈ భూలోకాన్నంతా తుడిచివేస్తున్న నోవాహు, నిన్నొక్కడిని నీకు కాపాడుతాను, నీ హృదయం నా ముందు నీతిమంతుడిగా కనపడుతుంది. సో అందుకే నువ్వు వచ్చేసే,
వచ్చేసాయి, నువ్వు నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను అని దేవుడు కంట. ఆ రోజు అడిగాడా నోవాహు, దేవా నువ్వు తుడిచేస్తే నన్ను కాపాడు అని అనలేదు. ఆ రోజు దావీదు అడిగాడా, దేవా నన్ను రాజుని చేయి, చక్రవర్తిని చేయి అని. కానీ దేవుడికి ఆ హృదయం నచ్చి రాజుని చక్రవర్తిగా చేశాడు. సొలొమోన్ అడిగాడు, సొలొమోన్ ఏమడుగుతాడు, అయ్యా నువ్వు నాకు రాజు పొజిషన్ ఇచ్చావు కదా, నీ బిడ్డలకు నేను న్యాయం తీర్చాలి, నీ బిడ్డలకు నేను నీతిగా అందరికీ సమాన పరిపాలన చేయాలి. అప్పుడు దేవుడు ఏమంటాడు, సొలొమోన్ ఏమంటాడు, జ్ఞానం ఇవ్వు ప్రభువా, ఈ రాజు పొజిషన్ని నేను హ్యాండిల్ చేయడానికి, నీ బిడ్డలకు న్యాయం తీర్చడానికి నాకు అధికారం ఇవ్వు ప్రభువా, ఆ జ్ఞానం ఇవ్వు అని అడిగినప్పుడు, నీకోసం ధనం అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు సొలొమోను, నువ్వు నా బిడ్డల కోసం నువ్వు ఆలోచిస్తున్నావా, నా బిడ్డలకు నువ్వు నీతి చేయాలని, న్యాయం చేయాలని, వాళ్ళకు మంచి చేయాలని నువ్వు విజ్డమ్ అడుగుతున్నావా, దాంతోపాటు ఇస్తాను, దాంతోపాటు నువ్వు అడగకున్నా నీకు దీర్ఘాయువుని ఇస్తాను, నువ్వు అడగకున్న ధనాన్ని, ఐశ్వర్యాన్ని, పేరు, ఘనతను కూడా ఇస్తాను అంటాడు. చూసారా, హృదయం. ఇప్పటివరకు మన బ్లెస్సింగ్ ఆపేది ఏంటిది, మన హృదయం. ఇప్పటివరకు మనల్ని మోసపరిచింది ఎవరు, ఇంటి పక్కోడా, ఇంటి ముందటి వాళ్ళ, లేకపోతే ఎదురింటి వాళ్ళ, మన అక్కన, మన చెల్లెన, మన తమ్ముడా, మన అన్నన, మన పేరెంట్సా, ఎవరు మనల్ని, మన బ్లెస్సింగ్స్ ఆపేసింది, మన హృదయం ఇప్పుడు బ్లెస్సింగ్ ఆపేసింది. అర్థమైందా? సో దిస్ ఈజ్ అ న్యూ మిస్టరీ, మనకు తెలియని గొప్ప మర్మం ఇది. సో మన హృదయం వల్లనే మనం ఎన్ని కోల్పోతున్నామో, అందుకే ఆ హృదయాన్ని శుద్ధ హృదయంగా మార్చుకోవాలి. సో ప్రసంగి 9:3 అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని కింద జరుగు వాటిల్లో ఇది బహుదుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనంతో నిండి ఉన్నది. చూసారా, అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని కింద జరుగు వాటిలో బహుదుఃఖకరము, నరుల హృదయము చెడుతనంతో నిండి ఉన్నదట. ఫిల్ అయింది దేంతో, హేట్రెడ్తో, బ్యాడ్ థింగ్, ఈవిల్తో, చెడుతో నిండిపోయింది. ఇప్పుడు ఒక బిందె ఎలాగైతే నిండిపోయిందో, ఆ హృదయంలో 50% కాదు, 100% చెడు, 100% మోసము, 100% పగ, 100% ప్రతీకారము ఫిల్ అయిపోయింది. సో మనం ఏం చేయాలి, లార్డ్ ఫిల్ మై హార్ట్ విత్ యువర్ presence, fill my heart with your love, fill my heart with your forgiveness, fill my heart with your kindness, fill my heart with your goodness, fill my heart with your helping nature, fill my heart with your righteousness, fill my heart with your faith, fill my heart with your cleanness, fill my heart with your holiness. సో అర్థమవుతుందా? అప్పుడు ఏమవుతుంది, మన హృదయము దేవుడి యొక్క మనస్సుతో, దేవుడి యొక్క మనస్సాక్షితో, దేవుడి యొక్క తలంపులతో, దేవుడి యొక్క ప్రేమతో, దేవుడి యొక్క మంచితనంతో, దేవుడి యొక్క కరుణతో, దేవుడి యొక్క కృపతో, దేవుడి యొక్క మహిమతో, దేవుడి యొక్క నీతితో, దేవుడి యొక్క పరిశుద్ధతో, దేవుడి యొక్క పవిత్రతో మన హృదయం ఏమవుతుంటుంది, ఫిల్ అవుతుంటుంది. ఇప్పటిదాకా ఏం ఫిల్ అయ్యింది, ద్వేషముతో, పగతో, ప్రతీకారంతో ఫిల్ అయిన మన హృదయము ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అర్థమవుతుందా? అందుకే నరుల హృదయము చెడుతనంతో నిండి ఉన్నది, వారు బ్రతుకాలం అంతయు వారు హృదయమందు వెర్రితనం ఉండును. సో హృదయం అంతా వెర్రితనంతో నిండుకుంది. తర్వాత వారు మృతుల యొద్దకు పోవుదురు, ఇది దుఃఖకరమే. సో ఇన్ని పగలు, ఇన్ని ప్రతీకారాలు, ఇంత ద్వేషము, ఇంత అసూయ, ఇంత కక్షలు, ఇన్ని మోసాలు, ఇంత వ్యభిచారం, ఇంత నరహత్యలు, ఇవన్నీ చేసి నువ్వేమన్నా బాగుపడుతున్నావా? లేదు, లాస్ట్కు అదే శ్మశానానికి వెళ్తున్నావు. అది కూడా డేంజరే. నువ్వు ఇన్ని చేసావు కానీ నీకేమైనా ఉపయోగమా? లేదు. సో అందుకే ఇక్కడ ఒక వ్యక్తి రాశాడు, బహు దుఃఖకరము సూర్యుని కింద, అందరికి ఒకటే గతి పడుతుంది. సో మంచుకున్నోడికి లాస్ట్కు చావే, చెడిపోయిన వాడు చావే, ద్వేషపడిన వాడికి చావే, ద్వేషం పొందుకున్న వాడికి మరణమే. సో అందరికీ ఒకటే గతి లాస్ట్కు వచ్చేసరికి. కానీ ఇవన్నీ ఎలా బ్రతుకుతున్నావు, నీ జననం నుంచి మరణం వరకు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? సో ఒక్క తప్పు చేయకుండా, ఒక్క పొరపాటు చేయకుండా, ఒకరిని దూషించకుండా, ఒకరిని దూషించకుండా బ్రతుకుతున్నావా? హైలీ ఇంపాసిబుల్. బట్ ప్రేర్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ బీ పాసిబుల్. చూద్దాము. బహు దుఃఖకరము, నరుల హృదయము చెడుతనంతో ఉన్నది, వారు బ్రతుకు కాలం అంతయు వారి హృదయమందు వెర్రితనం ఉండును. చూసారా, బ్రతుకు కాలం అంతా కూడా హృదయం అంతా వెర్రితనంతో నిండిపోయింది. తర్వాత వారు మృతుల యొద్దకు పోవుదురు, ఇది దుఃఖకరమే. సరే, నువ్వు ధనాపేక్షతో నిండుకున్నావు, నువ్వు కోపంతో నిండుకున్నావు, పగతో నిండుకున్నావు, ప్రతీకారం చూస్తున్నావు, కోపము, కక్షలు, పగ సాధింపు, ఇవన్నీ చేస్తున్నావు. లాస్ట్కి నీ గతి ఏమవుతుంది? ఆ యొక్క శ్మశానానికి, అంటే మరణాన్ని పాలవుతున్నావు. ఇవన్నీ చేసి నువ్వేనా బాగుపడుతున్నావా? బాగుపడట్లేదు. నువ్వు సుఖంగా ఉండట్లేదు, నీ వల్ల ఇంకొకరిని సుఖంగా ఉంచట్లేదు. సో అందుకే ఐడెంటిఫై యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఎవరైనా హేట్రెడ్ పర్సన్ ఉంటే ప్లీజ్ డిస్కనెక్ట్. వాడు ఆ హేట్రెడ్ని నీ మనసులో నింపుతాడు. ఎవరైనా నీకు మంచి మాటలు చెప్పేటోనితో సహవాసం చేయి, అది ఎవరైనా పర్లేదు.
కానీ నీకు చెడు మాటలు చెప్పేటోడిని, నిన్ను 10 మందిని ద్వేషించేటోడు ఆఖరికి నిన్ను కూడా ద్వేషిస్తాడు. ఆ ద్వేషాన్ని నీ మనసులో కూడా నూరిపోతా అంటారు. కొంతమంది నూరిపోతా అంటారు, పోస్తుంటా అంటారు. మన మనసులో ద్వేషాన్ని నూరిపోస్తారు, పగను నూరిపోస్తారు, ప్రతీకారాన్ని నూరిపోస్తారు. మనకు మంచి హోలీగా ఉన్న లైఫ్లో స్పైల్ చేసి వెళ్తుంటా అంటారు, కరెక్ట్ చేతు. సో ఇప్పుడు మన హృదయం ఎలా ఉంటుందంటే అమ్మ, ఒక బిందెలో మంచి మినరల్ వాటర్ ఉన్నాయి, అల్ల ఒక్క చుక్క విషం వేసాము, ఆ నీళ్ళంతా విషం అయిపోతుంది. సో అలాగే మన హృదయం కూడా మంచి బాగానే ఉంది, కానీ ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న పాపపు తలంపో, ఒక చిన్న చెడు తలంపో, ఒక చిన్న ద్వేషమో, ఒక చిన్న పగనో మన మనసులో ఉంది. సో మన మనసు అంతా ఏమవుతుంటుంది, కరప్ట్ అయిపోతుంటుంది. సో ఒక బిందెలో నీళ్ళలాగా ఎలాగైతే ఒక చుక్క విషం వేస్తే అంత పొల్యూట్ అయిపోతుందో, ఎంత పాయిజన్ అయిపోతుందో, మన మనసులో ఆలోచనలు కూడా అలాగే పొల్యూట్ అవుతుంటాయి, అలాగే పాయిజన్ అవుతుంటాయి. బట్ ఇది మానవ మనిషికి సహజము. ఏ ఒక్క మనిషి కూడా అసూయ లేకుండా ఉండడు, ఏ ఒక్క మనిషి కూడా ద్వేషం లేకుండా, పగ లేకుండా, ప్రతీకారం లేకుండా ఉండడు. కానీ నువ్వు ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడిని డెలివరెన్స్ ఇస్తాడు. కానీ టైం పట్టొచ్చు. ఈరోజే ఓవర్ నైట్లో ఏది కాదు, 5 సంవత్సరాలకో, 10 సంవత్సరాలకో, 15 సంవత్సరాలకో నీ హార్ట్ మెల్లమెల్లగా ప్రేయర్ చేయడం వల్ల ఏమవుతుంటుంది, వాషింగ్ మిషన్లో వేసి ఉతికినప్పుడు ఆ తెల్లటి వస్త్రం, మరకలు పడిన వస్త్రము ఎలాగైతే తెల్లగా మన మరక పడిన మన మనస్సు మళ్ళీ క్లీన్ అవుతుంటుంది, మళ్ళీ మరక పడుతుంది. ఇప్పుడు మన తెల్లటి వస్త్రం వేసుకున్నాము, బయటికి పోయి రాగానే నల్లగా అయిపోతుంది, మరక పడుతుంది. మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసి ఆ పౌడర్ ఈ పౌడర్ వేసి మనం లిక్విడ్ వేసి మనము తెల్లగా చేసుకుంటాము, మళ్ళీ ఆ వస్త్రాన్ని వేసుకుంటాము. మళ్ళీ కొంత వాడుకున్న తర్వాత మళ్ళీ మరక అవుతుంది, మళ్ళీ మనము వస్త్రాన్ని వాష్ చేస్తాము. సో అలాగే మన హృదయం కూడా అలాగే వాష్ చేసుకోవాలి, మరక పడదని నేను చెప్పాను. ప్రతి ఒక్కరిది కూడా 800 కోట్ల జనాభాలో 800 కోట్ల మందిది అలాగే మరక అవుతుంది, ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్, ఒక యేసు ప్రభు వారు తప్పించి. సో మనసులో అలా మరకపడుతున్న ప్రతిసారి ప్రేయర్ చేసుకొని నువ్వు ఇచ్చాలి, అయ్యా నాకు వాళ్ళు బాగుపడితే అసూయ వస్తుంది, ఆ అసూయను తీసేయి. అయ్యా వాళ్ళు బాగుపడితే నాకు ద్వేషం వస్తుంది, ఆ ద్వేషాన్ని తీసేయి. నా మనసులో ఉన్న కామాన్ని తీసేయి, ద్వేషాన్ని తీసేయి, పగను తీసేయి, ప్రతీకారాన్ని తీసేయి, శుద్ధ మనస్సును దయచేయండి, కలవరపడుతుంది నా మనస్సుని తీసివేయి ప్రభువా. ఇవన్నీ మరకలు, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క మరక. మన తెల్లని వస్త్రం మీద చాలా మరకలు పడతాయి కదా, అలా మనం ఉతుక్కుంటాం కదా, అలాగే మన యొక్క హృదయం అనే వస్త్రము కూడా ఎప్పటికప్పుడు ఉతుక్కొని తెల్లగా మార్చుకోవాలి, హిమము కంటే తెల్లగా మార్చుకోవాలి. సో అప్పుడు నీ హృదయము దేవుణ్ణి చూడగలుగుతుంది. సో శుద్ధ హృదయము పరలోకానికి నడిపిస్తుంది, శుద్ధ హృదయము దేవుడి దగ్గరికి నడిపిస్తుంది. ఎందుకంటే పరలోకానికి నడిపించేది నీ బంగ్లాలు కాదు, నీ కారు కాదు, నీ ఎడ్యుకేషన్ కాదు, నీ డాక్టరేట్ కాదు, నీ క్వాలిఫికేషన్ కాదు, నీ ఎక్స్పీరియన్స్ కాదు, నీ విజ్డమ్ కాదు, నీ నాలెడ్జ్ కాదు, నీ యొక్క పవిత్ర హృదయమే పరలోకానికి తీసుకెళ్తుంది. అందుకే దేవుడు వాక్యంలో ఏమని చెప్పాడు, శుద్ధ హృదయులు మాత్రమే ధన్యులు, వాళ్ళు పరలోకాన్ని దేవుణ్ణి చూస్తారు. దేవుని ఎక్కడ చూస్తారు, మనం దేవుణ్ణి ఎప్పుడు చూస్తాము, పరలోకంలో. మన ముందు ఆయన ముందు మనము. సో అక్కడికి వెళ్ళే వాళ్ళంతా ఎవరు, శుద్ధ హృదయులు మాత్రమే. ఇప్పుడు అర్థమవుతుందా, ఇప్పుడు శుద్ధ హృదయం లేక మనం ఎన్ని బ్లెస్సింగ్స్ ఆగిపోతున్నామో. ఇప్పుడు ఈ యొక్క మన హృదయం మనల్ని ఎలాగ మోసపరుస్తుందో, ఎలాగ మనల్ని కల్టివేట్ చేస్తుందో, ఎలాగ మనల్ని పొల్యూట్ చేస్తుందో, పాయిజనేట్ చేస్తుందో మనకు తెలుసు ఇప్పుడు. సో మనము ప్రేయర్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రేయర్ పాయింట్ ఇదే ఉండాలి, అయ్యా నాకు జాబు, అయ్యా నాకు ప్రమోషన్, అయ్యా నాకు ఇల్లు, అయ్యా నాకు కారు. దానికంటే ముందు అయ్యా నాకు శుద్ధ మనస్సు కావాలి, పవిత్ర హృదయం కావాలి. ఎస్, మనందరం కూడా ద్వేషంతో నిండుకున్నాం, ఐ అగ్రి. మనందరం కూడా పగతో నిండుకున్నాం, ఐ అగ్రి. సో మెల్లిమెల్లిగా తీసేసుకోవాలి. సో నువ్వు 100 మంది మీద ద్వేషపడుతున్నావు, 100 మంది మీద పగ పెట్టుకున్నావు, 99 మందిని నువ్వు ఫర్గివ్ చేసావు, మనం ఫర్గివ్ చేసాం, ఇంకొకరినే మనం ఫర్గివ్ చేయలేకపోతున్నాం. ఆ ఒక్కడి వల్ల కూడా మన మనసు మురికి పడిపోతుంది, నల్లబడిపోతుంది, అండ్ మలినం అవుతుంది. సో ఇప్పుడు అర్థమవుతుందా? సో అలా చూసుకోవాలి. సో రోమీలకు రాసిన 7వ అధ్యాయము 18వ వచనం, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. చూసారా, మనం ద్వేషం ఇతరులను మనం కొప్పడొద్దని అనుకుంటాం, కానీ కంట్రోల్ చేసుకోలేము, కొప్పడుతుంటాం. ఇతరులను హేట్రేట్ చేయొద్దని అనుకుంటాము, కానీ హేట్రేట్ అవుతూనే ఉంటుంది. ఇతరులను ఆశించొద్దని అనుకుంటాము, కానీ ఆశిస్తూనే ఉంటాము. సో ఇక్కడ నాయందు శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. చూడండి, శరీరంలో మంచిది నివసించలేకపోతుందట. చెడైతే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో నివసించిపోతుంది,
కానీ శరీరంలో మంచి ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది. మంచిగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి, ఎవరిని కోపడద్దు, ఎవరిని తిట్టద్దు, ఎవరి మీద ద్వేషం పెట్టుకోవద్దు, ఎవరి మీద పగ పెట్టుకోవద్దు, ఎవరిని అన్యాయంగా అనొద్దు, ఎవరిది ఆశించద్దని మనసులో ఉంది. కానీ దాన్ని చేయడానికి నాకు కలగటం లేదు, ఆ శక్తి చాలట్లేదు, ఆ ఓవర్కమ్ కాలేకపోతున్నాము, ఆ చెడుని ఓవర్కమ్ కాలేకపోతున్నాము. కానీ ఆ చెడే మనల్ని ఓవర్కమ్ అవుతుంది. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. మంచి చేయాలని అనుకుంటున్నాను కానీ చేయని కీడు చేస్తున్నాను. ఆ మొబైల్లో అన్క్లీన్ని చూడొద్దని నాకు తెలుసు కానీ చూస్తున్నాను. ఆ లిక్కర్ తాగొద్దని తెలుసు కానీ తాగుతున్నాను. ఆ అబద్ధాలు ఆడొద్దని తెలుసు కానీ ఆడుతున్నాను. మోసం చేయొద్దని తెలుసు చేస్తున్నాను. అన్యాయం చేయొద్దని తెలుసు కానీ చేస్తున్నాను. ఇవన్నీ తప్పే నాకు తెలుసు. అన్యాయం చేయొద్దు తప్పే, మోసం చేయొద్దు తప్పే, ఇతరులను ద్వేషించొద్దు తప్పే, ఇతరులను తిట్టద్దు తప్పే, బూతులు మాట్లాడొద్దు తప్పే. బట్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. సో నా శరీరంలో మంచిగా ఉండాలనుకుంటున్నాను కానీ అది నిలవలేకపోతుంది. సో ఇక్కడ చూడండి ఎంత గొప్ప వాక్యమో. అందరికీ ఉంటుంది కానీ టైంకి డిఫాల్ట్గా మంచి బదులు చెడు బయటకు వస్తుంది, మేలు బదులు కీడు బయటకు వస్తుంది, న్యాయం బదులు అన్యాయం బయటకు వస్తుంది. కానీ అన్యాయం చేశామని తెలుసు, అబద్ధం చేశామని తెలుసు, మనం అపవిత్రంగా నివసిస్తున్నామని తెలుసు, అయినా కూడా అదే ఉండాలనిపిస్తుంది మనకు. ఎందుకు? మన శరీరము మనల్ని సహకరించట్లేదు. మన శరీరంలో ఉన్న బలహీనతలు ఓవర్కమ్ చేస్తున్నాయి మనల్ని. ఆ కీడు ఓవర్కమ్ చేస్తుంది, ఆ చెడు ఓవర్కమ్ చేస్తుంది, ఆ నెగిటివిటీ ఓవర్కమ్ చేస్తుంది. ఎందుకంటే మనం నిండుకొని ఉన్నాము. సో ఇప్పుడు మనము ఆ నెగిటివిటీ హ్యాండ్ ఓవర్లో వెళ్ళిపోయాము, ఆ కీడు హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయాము, ఆ చెడు హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయాము మనందరము కూడా. సో ప్రేర్ చేసుకుంటే 1 ఇయర్ కావచ్చు, 3 ఇయర్స్ కావచ్చు, 5 ఇయర్స్ కావచ్చు, 10 ఇయర్స్ కావచ్చు, లేకపోతే జీవితకాలం అంతా పట్టొచ్చు మనకు. ఎందుకంటే ఇది ఇట్స్ ఎ కంటిన్యూషన్ ప్రాసెస్. ఒక రోజుతో పోయేది కాదు, ఒక రోజుతో ఆగేది కాదు. సో నువ్వు 100 సంవత్సరాలు నీతిగా ఉన్నా కూడా ఆ 101 సంవత్సరం కూడా నీకు కౌంటే. నువ్వు 100 రోజులలో 99 రోజులు నువ్వు నీతిగా ఉన్నావు, 100 రోజు నువ్వు నీతి తప్పిపోయావు, అప్పుడు నువ్వు అవినీతి పరుడు అయిపోతావు. సో ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే క్లీన్ మై హార్ట్, క్లీన్ మై థాట్, క్లీన్ మై మైండ్, క్లీన్ మై హార్ట్, క్లీన్ మై ఫ్యామిలీ, క్లీన్ మై హౌస్ అని ప్రేర్ చేసుకోవాలి. పవిత్రపరచునైనా ప్యూరిఫైడ్ అని ప్రేర్ చేసుకోవాలి. సో ఇలా మన హృదయం మనల్ని అందరినీ కూడా ఏం చేస్తుంది? డైవర్ట్ చేస్తుంది దేవునికి దగ్గరికి కాకుండా. సో నేను కోరని దానిని నీ చేసిన ఎడల దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. మనం కోరుకోవట్లేదు, కొన్ని జరిగిపోతున్నాయి అలాగా. ఆ పాపంలో పడిపోతున్నాం, ఆ వ్యభిచారంలో పడిపోతున్నాం, ఆ లిక్కర్ ఆల్కహాల్ త్రాగడంలో పడిపోతున్నాం. సో ఇంకా ఇతరులను ద్వేషించడంలో పడిపోతున్నాం. సో నువ్వు ఇతరులను ద్వేషిస్తున్నావు చూసావా, నీ మనసులో పగపట్టావు చూసావా, దేవుడి దృష్టికి ఈక్వల్ టు యువర్ మర్డరింగ్ దెమ్. అర్థమవుతుందా? నువ్వు నరహత్య చేయట్లేదు కాదు. నువ్వు అనొచ్చు, నేను ఇంతవరకు ఏ ఒక్కరిని కూడా చంపలేదు, చీమని చంపలేదు, దోమని చంపలేదు, ఆయన కోడిని చంపలేదు, మేకని చంపలేదు, ఎవరిని నేను చంపలేదు, నరహత్య చేయలేదు. కానీ అమ్మయ్య నేను దేవుడి కమెంట్మెంట్ని ఫుల్ఫిల్ చేసామని మనం అనుకుంటాం. కానీ నీ మనసులో పగపడుతున్నావు చూసావా, నీ మనసులో ద్వేషిస్తున్నావు చూసావా, నీ మనసులో ఇతరులను చెడు కోరుకుంటున్నావు చూసావా, నీ మనసులో ఇతరులను ఏంటిది ద్వేషిస్తున్నావు అది ఈక్వల్ టు మర్డర్. నువ్వు ఈక్వల్గా మర్డర్ చేసిన దాంతో సమానం. అది అర్థమవుతుందా? మనం అనుకోవచ్చు, నేను కత్తి తీసుకొని ఎవరిని పొడవట్లేదే, నేను కత్తి తీసుకొని ఎవరిని చంపట్లేదే, నేను నరహత్య చేయలేదు, అయితే దేవుడి దృష్టికి నేను నిందారహితుడిని అనుకుంటున్నావు. కానీ నీ మనసులో ఇతరుల నాశనం కోరుకుంటున్నావు, నీ మనసులో ఇతరులను పగబడుతున్నావు, నీ మనసులో ఇతరులను ద్వేషిస్తున్నావు, నీ మనసులో ఇతరులను ప్రతీకారం తీర్చుకుంటున్నావు. నువ్వు డైరెక్ట్గా అది నరహత్య చేసిన దాంతో సమానము. తెలుసా? నరహత్య చేసిన దాంతో సమానం. యేసయ్య ఏమంటాడు? నువ్వు పరాయి స్త్రీని నువ్వు మోహంతో చూసినప్పుడే నువ్వు అప్పుడే ఆమెతో పాపం చేసిన వాడు అంటావు. అలాంటిది నువ్వు ఇతరులను ద్వేషించినప్పుడే, నువ్వు వాళ్ళని చంపేంత నీకు ఆ కసి ఉన్నప్పుడు నువ్వు నిజంగా చంపినట్టే, ఆ క్షణమే చంపినట్టు. సో ఇప్పుడు నీ హృదయం ఏమైంది? దేవుడి ముందు నరహత్య చేయబడింది. నరహంతకులు పరలోకానికి వెళ్తారా? వెళ్ళరు. ఇప్పుడు అర్థమైందా ఎంత డీపర్ రివల్యూషన్ ఉందో మన హృదయ విషయంలో, మన మనస్సులు ఎంతగా మనల్ని మోసం చేస్తుందో. సో కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమం నాకు కనబడుచున్నది. మేలు చేద్దాం అనుకుంటున్నాం కానీ కీడే జరుగుతుంది. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయున్నది నా యందు నివసించు పాపమే. చూసారా, మనం పాపము నివసించిపోయింది శరీరంలో, మన స్టోరేజ్ అయిపోయింది మన హృదయంలో. అదే చేసుకుంటూ వెళ్తుంది ఈ పాపము. మన శరీరానికి కంట్రోల్లో రావట్లేదు. మన మనస్సే మన శరీరము కంట్రోల్లోకి వెళ్ళింది. మన మనస్సే
మన హృదయము మన శరీరం కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. మన శరీరం మన హృదయం కంట్రోల్లోకి వెళ్ళింది. మనం చెప్తే మన మనస్సు వినట్లేదు. మనం చెప్తే మన మనస్సు వినట్లేదు. అది ద్వేషిస్తూనే ఉంది, అది పగబడుతూనే ఉంది. ఎందుకంటే స్టోర్ అయిపోయింది, అది కంప్లీట్గా కల్టివేట్ అయిపోయింది, పొల్యూట్ అయిపోయింది. అందుకే పాపాన్ని ఒక్కసారి ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆ పాపమే మనల్ని జయిస్తుంది. ఇప్పుడు డ్రింకింగ్ ఆల్కహాల్ చేసేవాళ్ళు ఒక గ్లాస్తో మొదలు పెడతారు, తర్వాత అది ఒక ఫుల్ బాటిల్ లాగా అయిపోయి లాస్ట్కి ఆ డ్రింకింగ్ ఆల్కహాల్ లేకపోతే వాళ్ళు ఉండరు. అంటే ఆ పాపం చేయకపోతే వాళ్ళు ఉండరు, ఆ తాగకపోతే వాళ్ళు ఉండలేరు. అంటే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు, వాటి కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు వ్యభిచారం చేసే వాళ్ళు కూడా వాటి కంట్రోల్లోకి వెళ్ళిపోతారు, పాపం వాటి కంట్రోల్లోకి వెళ్తుంది. సో ఇవన్నిటి నుంచి మొదలయ్యేది నీ హృదయం నుంచే. నీకు ఆల్కహాల్ తాగాలన్నా, నీ డ్రగ్స్ తీసుకోవాలన్నా నీ హృదయం నుంచే ప్రేరేపణ. లేకపోతే వ్యభిచారం చేయాలన్నా నీ హృదయం నుంచే ప్రేరేపణ. ఇతరులను ద్వేషించాలన్నా హృదయం నుంచే ప్రేరేపణ. ఇతరులను తిట్టాలన్నా ఫస్ట్ మనం ప్లాన్ చేసుకుంటాం, ఏం తిట్టాలి, ఎలా తిట్టాలి అని ప్లాన్ చేసుకుంటాం. ఏ బూతులు మాట్లాడాలి ప్లాన్ చేసుకుంటాం హృదయంలోనే. శపిసుకుంటా అంటాం, వాడు వచ్చినాక నేను వాళ్ళని ఇలా తిడతా, అలా తిడతా, ఇలా శపిస్తా, అలా బూతులు మాట్లాడతా. హృదయం ప్రిపేర్ చేపిస్తుంటా అంటది నీ నోటి నుంచి ఆ మాటలు రావాలని. ద్వేషిస్తుంది, వాళ్ళతో మాట్లాడదు, వాళ్ళతో పగబెట్టేసాయి, వదిలేసాయి, వాళ్ళను కక్ష సాధించు, హృదయం ప్రేరేపిస్తుంటా అంటది. సో ఇప్పుడు అర్థమైందా? నీకు తెలియకుండా నీ హృదయమే నిన్ను క్రిమినల్గా మారుస్తుంది. మన హృదయమే మనల్ని క్రిమినల్గా మారుస్తుంది. మన హృదయమే మనల్ని దొంగలాగా మారుస్తుంది. మన హృదయమే మనల్ని నరహత్య చేసేలాగా చేస్తుంది. సో నువ్వు వ్యభిచారం చేద్దని దేవుడు చెప్పాడు, కానీ అవును నువ్వు ఏ స్త్రీని ముట్టట్లేదు, కానీ నువ్వు మోహపు చూపుతో చూస్తున్నావు పరాయి పురుషుని, పరాయి స్త్రీని. అప్పుడే దేవుడు ఏమన్నాడు హృదయంలో? నువ్వు వ్యభిచారం చేసావు, అయిపోయింది, నువ్వు వ్యభిచారుడివి అంటున్నాడు దేవుడు. అది ఎక్కడ? హృదయంలో పుట్టినప్పుడే. సో ఇప్పుడు అర్థమైందా ఎంత ప్యూరిఫై ఉండాలో యేసయ్య ముందు మనము? ఇప్పుడు అర్థమవుతుందా? అందరి దేవుళ్ళ లెక్కలు వేరు, ఈ దేవుడి యొక్క లెక్క వేరు. ఎంత ప్యూరిఫికేషన్ కోరుతున్నాడో. సో నువ్వు ఎవరిని టచ్ చేయట్లేదు, నువ్వు ఎవరిని ముట్టుకోవట్లేదు, పరాయి స్త్రీని, పరాయి పురుషుని, కానీ నువ్వు మోహపు చూపుతో ఒక చూపు చూస్తున్నావు కదా, అప్పుడే నువ్వు పొల్యూట్ అయిపోయింది. అప్పుడే నువ్వు ఆ అమ్మాయితో వ్యభిచారం చేసావు, ఆ అబ్బాయితో వ్యభిచారం చేసావు. నువ్వు ఇతరులను నరహత్య చేయట్లేదు, కానీ మనసులో వాడు నాశనం కావాలని కోరుకుంటున్నావు, వాడు చనిపోవాలని కోరుకుంటున్నావు. అప్పుడే నువ్వు నరహత్య చేసినట్టు. సో ఎంత ప్యూరిఫికేషన్ కోరుకుంటున్నాడు తెలుసా దేవుడు మన అందరి హృదయాలను? అంత ప్యూరిటీ ఉండాలి. ప్రేర్ చేసుకుంటూనే వస్తుంది ఇది. కావున మునుపటి ప్రవర్త విషయంలోనైతే మోసకరమైన దురాశలను చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని. సో అయిపోయింది, దురాశలు ఇవన్నీ చెడిపోయినాయి, మన మోసకరము. ఇప్పుడు ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారే. ఇప్పుడు నూతనంగా మార్చుకోండి. ఆ ద్వేషాన్ని మెల్లిమెల్లిగా తీసుకోండి. పర్లేదు, పట్టొచ్చు, 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు. ఆ దురాశను మెల్లిమెల్లిగా తీసేసుకోండి, ఆ అత్యాశను మెల్లిమెల్లిగా తీసేసుకోండి. సో ఇప్పటి వరకు మీ ప్రవర్తన విషయంలో, మీ ఆలోచన విషయంలో మోసకరమై ఉన్నాము, దురాశన వల్ల చెడిపోయి ఉన్నాము. కానీ దేవుడు ఏమంటాడు? నీకు ఇంకో ఛాన్స్ ఇస్తా, యూజ్ ఇట్. ఛాన్స్ తీసుకో, ఇంకో 1 year టైం పడుతుందా, తీసుకో. ఇప్పుడు మన హృదయంలో 100% ద్వేషంతో నిండుకుందా? 99%కి తీసుకురా, 95%కి తీసుకురా ఆ ద్వేషాన్ని. ఇంకో 1 year టైం తీసుకొని 50% తీసుకొచ్చుకో. ఇంకో 2 సంవత్సరాలు టైం తీసుకొని 25% తీసుకొచ్చుకో. ఇంకొక 7 years టైం తీసుకొని నువ్వు 100%గా మార్చుకో. ఆ ద్వేషాన్ని తగ్గించుకో, మెల్లిమెల్లిగా తగ్గించుకో. తొందర ఎందుకు అంటాడు. సో ప్రాచీన స్వభావం వదులుకొని చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నూతన స్వభావంగా మార్చుకో. ఆ ద్వేషాన్ని తీసేసి ప్రేమను పెంచుకో, ఆ కోపాన్ని తీసేసి దీర్ఘశాంతాన్ని పెంచుకో, ఆ అసూయను తీసేసి మంచి కోరుకో. అలా చేసుకో, నువ్వు మాడిఫై అవుతావు. సో దీనివల్ల వాడు బాగుపడతాడు, మనం బాగుపడతాం, మనమే బాగుపడతాం. పక్కోళ్ళు ఎవరు బాగుపడరు, మనమే బాగుపడతాం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకున్నవరను. సో ఇప్పటి వరకు మన పోలిక ఎలా ఉంది? మానవ పోలిక. ఇప్పుడు ఏం పోలిక కావాలంటున్నాడు? దేవుడి స్వభావంతో మారాలి. అంటే యేసయ్య స్వభావం ఏంటిది, యేసయ్య గుణం ఏంటిది, యేసయ్య లక్షణం ఏంటిది? యేసు ప్రభువారు ఒక్కరిని కూడా ద్వేషించలేదు. యేసు ప్రభువారు ఒక్కరిని కూడా కామంతో చూడలేదు. యేసు ప్రభువారు ఆయన మాటలో పవిత్రత, పరిశుద్ధత, నీతి, ఆయన ప్రవర్తనలో పవిత్రత, పరిశుద్ధత, నీతి, ఆయన హృదయంలో పవిత్రత, పరిశుద్ధత, నీతి, ఆయన నడవడికలో, తన అలవాట్లో, పద్ధతుల్లో, ఆచరణంలో అన్నిట్లో కూడా నీతి, పరిశుద్ధత, పవిత్రత. సో ఆ స్వభావాన్ని మీరు ధరించుకోవాలి అంటున్నాడు. నవీన స్వభావము, దేవుని పోలికగా సృష్టింపబడిన. సో దేవుడి పోలికగా మనం మారాలి. దేవుడి లక్షణాలతో, దైవతత్వాలతో, దైవ లక్షణాలతో మారాలి. సాధ్యమా? అసాధ్యము. ప్రేయర్ చేస్తే సమస్తము సాధ్యమని దేవుడు చెప్పాడు. సో విల్ కంటిన్యూ. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. మాకు తెలియని గొప్ప మర్మాలు మీరు 2000 సంవత్సరాల క్రితమే, కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో మీరు రాసి పెట్టారయ్యా.
కానీ ఈరోజు మీ ఆత్మ ప్రేరేపణతో, మీ ఆత్మ జ్ఞానముతో, మీ ఆత్మ తెలివితో మాకు మంచి మంచి పుష్టికరమైన భోజనాన్ని మాకు ఇచ్చారు, ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చారు తండ్రి. ఎస్, మా హృదయమే మమ్మల్ని ఎలా మోసపరుస్తుంది, మా హృదయం మీ ముందు ఎలా ఉంది, మురికితో ఉంది, మీ ముందు ఎలా నిందరహితుడిగా ఉండాలి, ఇవన్నీ కూడా మా కళ్ళకు కట్టి ఇంకా డీపర్ లెవెల్గా మమ్మల్ని తీసుకెళ్ళావు. ఇంకా లోతైన 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 మిస్టరీస్ మాకు బయలుపరచావయ్యా. ఇప్పటి వరకు మాకు ఇల్లు కావాలి, కారు కావాలి, బంగ్లాలు కావాలని అడిగామయ్యా. కానీ ఈరోజు నుంచి మాకు మీ ముందు శుద్ధ హృదయం కావాలి, మీ ముందు నిందరహితుడిగా బ్రతకాలి, మీ ముందు మేము పవిత్ర హృదయంగా ఉండాలని కోరుకుంటున్నాము తండ్రి. అది మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.